తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై బూతు పదాలు వాడినందుకు క్షమాపణలు చెప్పాలని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే సాహెబ్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గాంధీ భవన్లో 12వ తేదీన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఎస్సీసీఎల్ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం జరిగిన సభలో బ్రాహ్మణులు మానకొండూరు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ బాపనోళ్లు చదివిన మంత్రాల్లో బూతు పదాలు పలికారని, ఈ సభలో అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు, పలువురు దళిత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బహిరంగ వేద మంత్రాల అర్థం తెలుసుకోకుండా వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులను పరుష పదజాలంతో ఆయన మాట్లాడడం సరికాదని అన్నారు. సర్వేజన సుఖినోభవంతో అంటూ వేద ఆశీర్వచనం చేసి శతమానం భవతి లాంటి వేద వాక్కులు పలికిన బ్రాహ్మణులను వేదాలను కించపరిచే విధంగా మాట్లాడాన్ని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషత్తుగా క్షమాపణలు చెప్పారని, సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వింటూ ఉండగా ఇలాంటి పరుష పదాలు వాడిన వ్యక్తిని ఎవరు కూడా అడ్డుకోలేకపోవడం ఇది హిందూ ధర్మం దౌర్భాగ్యమని అన్నారు. ఏ మతంలో అయినా ఆశీస్సులు అందజేసేటప్పుడు తిట్ల పురాణం ఉండదని, అన్ని మతాలు మంచివే అని బోధిస్తాయని తుంగతుర్తి ఎమ్మెల్యే తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి తాము వెనుకాడబోమని కరాఖండిగా తెలిపారు. ప్రతి బ్రాహ్మణుడు లోక సంస్థ సుఖినోభవంతు అందరూ బాగుండాలని ప్రతినిత్యం కోరుకుంటారని, అలాంటి బ్రాహ్మణులను దుర్భాషలాడడం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఆ పదవికి ఆయన అనర్హుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మౌనంగా ఉంటే వారు హిందూ ధర్మానికి వ్యతిరేకులను ముద్రపడే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఎవరైనా తమ పదవిని చూసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే వాళ్లకు సరైన బుద్ధి చెప్పే సామర్థ్యం తమకుందని బ్రాహ్మణ సంఘం నాయకులు మరోసారి హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆది జాంబ పరియోజన ప్రాంత ప్రముఖ అలగుర్తి లక్ష్మణ బ్రాహ్మణ సంఘ నిరసన కార్యక్రమం సంఘీభావం తెలిపారు. బీసీసీ గ్రూప్ కు చెందిన వ్యక్తి తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ ఎస్సీ సర్టిఫికెట్ తో ఎమ్మెల్యేగా గెలుపొందారని, మొట్టమొదట ఆయన రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనివల్ల దళిత జాతికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత. నాడు కాంగ్రెస్ యొక్క సమావేశ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల శ్యాములు అనే వ్యక్తి, క్రైస్తవ అయిన వ్యక్తి యావత్ బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ, హైందవ సమాజాన్ని కూడా కించపరుస్తూ బ్రాహ్మణులు అంటే విధవల కింద జమ కడుతున్నారు. అదే విధంగా చెప్తుంటే దళిత సోదరుల యొక్క పేరు చెప్పుకొని క్రిస్టియన్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా ఎమ్మెల్యే అవుతారు? రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేస్తూ అన్ని మతాలు, అన్ని కులాలు కూడా నాకు సమానమే అంటూ ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే వెంటనే సస్పెండ్ చేయాలని యావత్ బ్రాహ్మణ సమాజం స్టేట్ వైజ్ గా మేము ఈ యొక్క ప్రకటన చేస్తున్నాం. ప్రతి వానికి కూడా సమాజంలో బ్రాహ్మణుల మీద చిన్న చూపు అవుతున్నది. గతంలో ఏ విధంగా అయితే చిన్న చూసిన పరశురాముడైండు, అదే విధంగా యావత్ బ్రాహ్మణ సమాజంతో పెట్టుకున్న వీపీ సింగ్ కూడా మండలం కమిషన్ లో కొట్టుకపోయిండు. ఇలాంటివి కూడా ప్రస్తుతం చెప్తున్నా బ్రాహ్మణులతో ఎవరు కూడా పెట్టుకున్నా వాళ్ళు అధోగతి పాలవుతారు. ఇక ముందు ఎవరైనా బ్రాహ్మణ సమాజం మీద విట్ట హీనంగా మాట్లాడినా, దాడి చేసిన తీవ్రమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. ఈ విధంగా నేను మా సంఘ తరఫున చెప్తున్నాను. నిన్న జరిగినటువంటి సమావేశంలో మందల శ్యామలు మాట్లాడుతూ బ్రాహ్మణ జాతిని అనేక విధాలుగా హీనంగా మాట్లాడడం జరిగింది. వారి పక్కన మన రాష్ట్ర మంత్రులు అయిన అడ్లూరు లక్ష్మణ్ గారు ఏం కూడా దీన్ని ఖండించక నవ్వుతూ ఉండడం చాలా సిగ్గుపాటు చర్య. బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదంతో ధర్మపురిలో గెలిచినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు బ్రాహ్మణులు ఈ విధంగా దాడి చేయడం చూస్తూ ఉండడం తగదు. మీకు కూడా శ్రేయస్సుదారుడు. అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము, మీకు బ్రాహ్మణులు గిట్ట కావాలి అంటే మర్యాదగా ఇస్తుంటే, గౌరవం ఇస్తుంటేనే మమ్మల్ని పిలవండి. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని కూడా మేము బైకాట్ చేస్తాం. యావత్ బ్రాహ్మణ సమాజం జై బ్రాహ్మణ్. చెప్పండి. గాంధీ భవన్ లో 12వ తేదీ నాడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరి మానకొండూరు ఎమ్మెల్యే గారికి మరి కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ మోర్చా నుంచి పదవి రావడం జరిగింది. దాని యొక్క కార్యక్రమంలో మరి మన మంత్రులు కూడా రావడం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఏ కార్యక్రమంలో అయినా వైదికంగా బ్రాహ్మణ ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇది ప్రతి మతంలో ఉంటుందండి. ప్రతి మతంలో ఆశీర్వచనం చేసినట్టుగానే దీనిలో కూడా శతమానం భవతి, శతాయ పురుష శతేంద్రియ అని చెప్పి, అంటే 100 సంవత్సరాలు బతకడమే గొప్ప కాదండి. 100 సంవత్సరాలు శరీర అవయవాలన్నీ సపోర్ట్ చేస్తూ ఆరోగ్యంగా బతకాలని చెప్పి బ్రాహ్మణులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అది విన్న తర్వాత
మన మహానుభావులు ఎవరు అంటే తుంగతుర్తి ఎమ్మెల్యే గారు. వారి పేరును తలెత్తడం కూడా మాకు కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపిస్తున్నది, కానీ తప్పదు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అంటారు. వీళ్ళందరినీ కూడా మన హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే సాక్షాత్తు దైవాంశ సంభూతులుగా భావిస్తారు. మరి అటువంటి వ్యక్తులు వాళ్ళ నోటి నుంచి వేదానికి వ్యతిరేకంగా, అంటే వేదాన్ని సరే బ్రాహ్మణులం తిట్టినామంటే మేము భరిస్తామై ఉండాలి ఒకవేళ, కానీ వేదం అనేటువంటిది మొత్తం ఇవాళ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కూడా మన వేదాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు తర్జుమా చేసుకొని వేదప్రోక్తంగా నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మరి ఇటువంటి మాటలు అనడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. నేను ఆది జాంబవ పరియోజన ధర్మజాగరణ నుండి నేను మాట్లాడుతున్నా. ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యల్ అనే వ్యక్తి ఫస్ట్ ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు అనంటే అతను బీసీసీలకు వస్తాడు, అతను క్రైస్తవుడు. ఎస్సీసీ గెలిచే హక్కు ఫస్ట్ గెలిచే హక్కు లేదు. వెంటనే అతను రాజీనామా చేయాలి, లేకపోతే దీని మీద మేము కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత